ఏవి సరైనవి అనేది గుర్తించాల్సి ఉంటుంది. మొదటిగా మనం చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి అని వచ్చేసి ఏ లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు. బి లోక్పాల్ తొలి చైర్పర్సన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. సి జాతీయ స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను విచారించేందుకు స్వయం ప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను లోక్పాల్ అని, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త అని అంటారు. డి లోక్పాల్లో ఒక చైర్పర్సన్ మరియు గరిష్టంగా 6 సభ్యులు ఉంటారు. ఇది స్టేట్మెంట్లు. దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరొకసారి వీటిని మనం చూసినట్లయితే లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇటీవల జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్ గా నియమితులు కావడం జరిగింది. బి లోక్పాల్ తొలి చైర్పర్సన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. లోక్పాల్ యొక్క మొదటి చైర్పర్సన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి జాతీయ స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను విచారించేందుకు స్వయం ప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను లోక్పాల్ అని, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త అని అంటారు. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి చూసినట్లయితే లోక్పాల్లో ఒక చైర్పర్సన్ మరియు గరిష్టంగా 6 సభ్యులు ఉంటారు. అంటే మరి డి అనేది రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు దీంట్లో మనం చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్, సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్, డి ఒకటి రాంగ్ స్టేట్మెంట్. మరి ఆన్సర్ గా మనం చూసినట్లయితే ఇక్కడ ఏబిసి కరెక్ట్, డి ఒకటి రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా 3 గుర్తించాల్సి ఉంటుంది. ఏబి మరియు సి సరైనవి అనేది గుర్తించాల్సి ఉంటుంది. మరి దీంట్లో ఇక్కడ మనం చూసినట్లయితే మరి డి స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పుకున్నాం. కాబట్టి మరి డి స్టేట్మెంట్ ఎందుకు రాంగ్, మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే డి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, లోక్పాల్లో ఒక చైర్పర్సన్ మరియు గరిష్టంగా 6 సభ్యులు ఉంటారా అని కూడా జరిగింది. మరి లోక్పాల్లో ఒక చైర్పర్సన్ మరియు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ 6 ఇవ్వడం జరిగింది. 6 అనేది రాంగ్, 8 మంది ఉంటారు. కాబట్టి ఈ డి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. మరి దీంట్లో మనం ఒకసారి కనుక ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఏమేమి వస్తాయని చూసినట్లయితే మరి ఇటీవల లోక్పాల్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అని వచ్చేసినట్లయితే జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్. మరి లోక్పాల్ యొక్క తొలి చైర్పర్సన్ ఎవరు, జస్టిస్ పినాకి చంద్రఘోష్. లోక్పాల్లో చైర్పర్సన్ తో పాటు మరి సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే 8 మంది ఉంటారు అనేది మనం గుర్తించాల్సింది. మరి ఈ లోక్పాల్కి సంబంధించి మనం కొన్ని విషయాలు కనుక చూసినట్లయితే ఈ లోక్పాల్ మరియు లోకాయుక్త అనేది 2014 జనవరి 16 నుంచి ఈ లోక్పాల్ లోకాయుక్త చట్టం అమల్లోకి రావడం జరిగింది. మరి లోక్పాల్ అనే ఈ యొక్క పదానికి రూపకల్పన చేసింది ఎవరు అని చూసినట్లయితే ఇతను 1963లో అప్పటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి లక్ష్మీ మాల్ సింఘ్వి, ఎల్ఎం సింఘ్వి ఈ లోక్పాల్ అనే ఒక పదానికి రూపకల్పన చేయడం జరిగింది. మరి లోక్పాల్ అంటే మరి లోక్పాల్తో పాటు మరి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అత్యున్నత వ్యక్తుల అవినీతి, అదేవిధంగా అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను ఏమంటారని చూసినట్లయితే మనం దాన్ని లోకాయుక్త అంటారు అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి లోక్పాల్ అనే అంశం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. కాబట్టి లోక్పాల్తో పాటు లోకాయుక్తకు సంబంధించినటువంటి అంశాలు మనం కాస్త వాటిపైన ఒక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి లోక్పాల్లో జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్తో పాటు మరి సభ్యులుగా కూడా కొంతమంది జ్యుడిషియల్ సభ్యులుగా కొంతమంది, అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా కొంతమంది నియమించడం అయితే జరిగింది. మరి ఇది అండి మొత్తానికి లోక్పాల్కి సంబంధించినటువంటి అంశం. దీంట్లో మరి లెవెల్ 2 క్వశ్చన్స్ మనం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్నట్లయితే మనకు లెవెల్
క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆ, ఎంతో మనకు ఆన్సర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ లోక్పాల్ చైర్పర్సన్ గా ఆ, నియమితులు కావడానికి అర్హతలు ఏంటి, అసలు లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు నియమిస్తారని చూసినట్లయితే లోక్పాల్ చైర్పర్సన్ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మరి ఆ లోక్పాల్ ఒక చైర్పర్సన్ గా నియమితులు కావడానికి ఆ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ లేకపోతే న్యాయమూర్తిగా కానీ పనిచేసి మరి అదేవిధంగా న్యాయబద్ధమైనటువంటి అంశాలపై న్యాయపరమైనటువంటి అంశాలపై కాస్త అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఇదే అదేవిధంగా సభ్యులుగా నియమితులు కావాల్సిన వారికి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు అదేవిధంగా కానీ లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ పనిచేసి ఉన్న వారికి ఈ లోక్పాల్ సభ్యులుగా నియమితులు కావడానికి అర్హత అనేది అయితే ఉంటుంది. మరి దీంట్లో లోక్పాల్లో సగం మందిని జ్యుడిషియల్ సభ్యులను, మిగతా వారిని నాన్ జ్యుడిషియల్ సభ్యులను నియమించడం జరుగుతుంది. మరి ఈ జ్యుడిషియల్ సభ్యులకు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపై అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాన్ జ్యుడిషియల్ సంబంధించిన సభ్యులకు ఈ పరిపాలన తర్వాత అవినీతి నిర్మూలన వంటి వివిధ రంగాల్లో నిష్ణాతులు కలిగినటువంటి వారిని ఈ లోక్పాల్లో సభ్యులుగా నియమించడం జరుగుతుంది. మరి మొత్తంగా చూసినట్లయితే లోక్పాల్ సభ్యుల్లో మొత్తంగా చూసినట్లయితే సగం మంది ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అదేవిధంగా మహిళా వర్గానికి చెందినటువంటి వారు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇది మొత్తానికి మనకు ఈ లోక్పాల్ సంబంధించినటువంటి అంశం. మరి మరొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.